హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవల స్టార్ట్ చేశాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. సురేష్, మా అమ్మా నాన్నకి మన సంగతి తెలిసిపోయింది. నిన్న ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు నన్ను నిలదీసి అడిగేశారు. మనల్ని చూసిన ఆయన ఫ్రెండ్ ఎవరో నాన్నతో చెప్పారట. మర్నాడు టైపుకి వెళ్ళగానే సురేష్ను చూడగానే రూప దగ్గరకు వెళ్ళి ఆందోళనగా చెప్పేసింది. సురేష్ మొహం కళతప్పింది. ఈజ్ ఇట్? ఎలా? ఏమన్నారు? ఆదుర్దాగా అడిగాడు. ఇంటికెళ్ళేటప్పుడు చెప్తా అంతా. ట్యాంక్ బండ్కి వెడదాం, చాలా మాట్లాడాలి అంది రూప. తర్వాత గంట సురేష్ రోజులా లేకుండా సీరియస్గా, అన్యమనస్కంగా మొహం గంటు పెట్టుకుని టైప్ కొట్టాడు. టైప్ అవగానే ఇద్దరూ ట్యాంక్ బండ్కి నడిచి వెళ్లారు. ఖాళీ బెంచ్ ఒకటి చూసుకుని కూర్చున్నారు. రోజు ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునే ఇద్దరూ అంతసేపు మౌనంగా నడిచి వచ్చారు. ఏం జరిగింది? అంతా సరిగా చెప్పు అన్నాడు సురేష్. రూప జరిగిందంతా ఏకరువు పెట్టి ఆందోళనగా చూసింది. మా అమ్మా నాన్న ఇంత జరిగాక ఊరుకోరు. మనం పెళ్లి చేసుకోవాలి సురేష్. మీ నాన్నగారి పేరు, వివరాలు అన్నీ అడిగి రమ్మన్నారు. పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతారట నాన్నగారు. ఆర్ యు క్రేజీ రూపా? పెళ్ళేమిటి? నాకు ఇప్పటినుంచి చదువైనా అవ్వలేదు. ఓ ఉద్యోగం లేదు, సంపాదన లేదు. ఐఎమ్ ఓన్లీ 22. ఇప్పటినుంచి పెళ్ళేమిటి నాకు? చదువు కావాలి, ఉద్యోగం దొరకాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, 4 డబ్బులు వెనకేసుకోవాలి. అప్పుడు పెళ్లి ప్రసక్తి. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం పెట్టి పోషించాలి పెళ్ళాన్ని? ఆర్ యు మ్యాడ్? పెళ్ళి ఇంకో 5 ఏళ్ల తర్వాత మాట. ఇంకా మా అన్నయ్య ఉన్నాడు, వాడికే పెళ్ళవ్వలేదు. నాకు పెళ్ళేమిటి? రూప ఆందోళనగా, భయంగా సురేష్ వంక చూసింది. మరి ఎలా సురేష్? 5 ఏళ్లంటే నాన్న ఊరుకుంటారా? వాళ్ళకేం చెప్పడం? మరో 5 ఏళ్లంటే నాకు 25 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నాకు అప్పుడే సంబంధాలు చూస్తున్నారు మా వాళ్ళు. 5 ఏళ్లు వెయిట్ చెయ్యరు మా వాళ్ళు. అయితే చేసేసుకో ఎవరినన్నా. మంచి సంబంధం వస్తే వదలకుండా చేసుకోవడం మంచిది. నా కోసం అన్నాళ్ళు వెయిట్ చేయడం మంచిది కాదు కూల్గా అన్నాడు. రూప తెల్లబోతూ చూసింది. సురేష్ అంది ఆశ్చర్యంగా. అవును రూప, 5-6 ఏళ్లు వెయిట్ చేయమని నేను మాత్రం ఎలా అంటాను? మీ వాళ్ళ ఆదుర్ద మీ వాళ్ళకుంటుంది. ఇంతకీ నేను ఐఏఎస్ పరీక్ష పాస్ అవుతానో లేదో, ఆ బ్యాంకు పరీక్షన్నా పాస్ అవుతానో లేదో, ఏం ఉద్యోగం వస్తుందో, ఎన్నాళ్ళకు వస్తుందో, 5 ఏళ్ల తర్వాతన్నా పెళ్లి చేసుకునే పొజిషన్లో ఉంటానో లేదో, నా ఫ్యూచర్ ఏమిటో నాకే తెలియదు. నేనేం చెప్పగలనిప్పుడు? సురేష్, నీకోసం 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లన్నా వెయిట్ చేస్తాను. అంతేకాని మరొకరిని ఎలా ఎలా పెళ్లి చేసుకోగలను? ఆ మాట అసలు ఎలా అనగలిగావు? ఇదేనా నా ప్రేమని అర్థం చేసుకున్నది? ఆవేశంగా ఏదో అనబోయింది రూప. సురేష్ విసుగ్గా వారిస్తూ, రూపా, థింక్ ప్రాక్టికల్లీ. డోంట్ టాక్ లైక్ ఎ ఫూల్. ప్రేమ పెళ్ళి రెండూ వేరు వేరు. ప్రేమ అన్నది ఒక థ్రిల్లింగ్, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. పెళ్ళి సోషల్ సెక్యూరిటీకి, పిల్లలకి, ఫ్యామిలీ లైఫ్ రెండిటికీ ముడిపెట్టకు. అఫ్కోర్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగలిగితే మంచి మాటే. మనకు అవసరం లేనప్పుడు ఏం చేస్తాం? నేను ఉద్యోగస్తుడినైతే మనం పెళ్లి చేసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు మనకు ఆ వీలు లేదు కనుక ఈ అనుభవం ఒక తీయని జ్ఞాపకంగా మిగుల్చుకొని లైఫ్తో అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ అడ్జస్ట్మెంట్. మన కాలేజీలో సరదాగా చదువుకుంటూ ఫ్రెండ్స్తో సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి, హోటళ్ళకి ఇష్టం వచ్చినట్టు తింటూ ఎంజాయ్ చేయలేదు. ఇది జస్ట్ ఫర్ ఫన్ అనుకుని ఓ 3-4 నెలలు సరదాగా ఎంజాయ్ చేయగలిగినందుకు ఆనందించి ఈ అనుభవానికి గుడ్ బై చెప్పేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలి. అది ప్రాక్టికల్ థింకింగ్ అంటే. సురేష్ చాలా అనుభవశాలిలా ఆరిందలా విడమర్చి బోధపరుస్తుంటే రూప వింటూండిపోయింది. ఆ మాటలకి అర్థం కాసేపటికి బోధపడి వెర్రిదానిలా సురేష్ని చూస్తూ ఉండిపోయింది. సురేష్, ఏమిటలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తుంది. నిజంగా పెళ్లి చేసుకోవా నన్ను? ఇన్నాళ్ళు నీతో తిరిగాను, అందరికీ తెలిసింది. ఇప్పుడు నీవు చేసుకోకపోతే మా నాన్న అమ్మ నన్ను చంపేస్తారు. రూప భయంతో చెమటలు పట్టాయి. ఏడుపు ముందుకు రాసాగింది. గొంతు రుద్ధమవుతుండగా వణుకుతున్న గొంతుతో అంది బేలగా చూస్తూ. రూపా, ఎందుకలా భయపడుతున్నావు? ఏం జరిగిందిప్పుడు? లోకంలో నేనొక్కడే మగాణ్ణా?
నాకంటే మంచి అర్హతలున్న వాళ్ళు నీకు దొరుకుతారు. మీ అమ్మా నాన్న గార్లతో చెప్పు, నాకింకా చదువు అవ్వలేదు, ఉద్యోగం లేదు, ఇప్పటి నుంచి చేసుకోనంటున్నాడు అని. దానికింత భయం ఎందుకు? తేలిగ్గా అన్నాడు. సురేష్, నీకు తెలియదు మా నాన్న సంగతి? ఆయన ఓల్డ్ ఫ్యాషన్. ఇలా పెళ్లి కాకుండా అమ్మాయిలు తిరగడం అది నచ్చదు ఆయనకి. నిన్ననే అసలు అడిగేశారు, పెళ్లి చేసుకుంటానన్నాడా అతను అని. రూపా, ఒక సంగతి చెప్పు, నేను పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడన్నా ప్రామిస్ చేశానా? రూప తలదించుకుంది. తన తప్పు తెలిసి వచ్చింది. లేదు, అదే నా పొరపాటు. నీ ప్రేమని నమ్మాను. మన ప్రేమ పెళ్లి వరకు వెడుతుందనుకున్నాను. రూప ఆవేశంగా ఏదో అనబోయింది. కూల్ డౌన్ మై డియర్. పెళ్లి చేసుకోవాలన్న షరతు నీవు పెట్టలేదు. ఆ మాటలన్నా అడగలేదు. నీవు నాతో తిరగడానికి ఇష్టం చూపావు. నీవు ఎంకరేజ్ చేయకపోతే నేనెలా నీతో ఇంత చనువు తీసుకోగలిగేవాడిని? ఆడదానికి ఇష్టం లేకుండా ఇండిఫరెంట్గా ఉంటే మగాడు ముందుకు వెళ్ళగలడా? నీవు సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి రాను అంటే బలవంతంగా తీసుకెళ్ళగలిగేవాడినా? నీకు ఇష్టపడే వచ్చావు. నీకు ఈ ప్రేమ, ఎక్స్పీరియన్స్ రుచి చూడాలనిపించింది. ఇప్పుడు నన్నొక్కడినే ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నీవు ముందు రోజే పెళ్లి చేసుకుంటే తిరుగుతాను అన్న షరతు పెడితే నేను ఆ రోజే చెప్పేవాడినేమో. పెళ్లి చేసుకోవడానికి నీకు అర్హతలు చాలవని కాదు, నీవు చచ్చాక కాదు. కానీ ఇప్పట్లో నేను చేసుకోవడం కుదరదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి. ఆ తర్వాతే పెళ్ళి. ఇప్పుడు చేసుకుని నిన్నేం చెయ్యమంటావు? మా నాన్న నన్నే కాక నిన్ను పోషిస్తారా? రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళని పోషిస్తారా? అసలెలా అడగడం? నీకిప్పుడు పెళ్ళికి తొందర వచ్చిందా అని మొహాన్నే అడుగుతారు ఇంట్లో. సురేష్, నీకోసం నేను 5 ఏళ్ళు ఆగుతాను. ఇంట్లో సర్ది చెబుతాను. ఈలోగా నేను ఎంఏ చదువుతాను. ఆ తర్వాత ఏదన్నా ఉద్యోగానికి ప్రయత్నించి ఉద్యోగం చేస్తుంటాను. నీకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుందాం. ఏమో, ఐఏఎస్ అయితే ఉద్యోగం మళ్ళీ ఏడాదే వచ్చేస్తుంది. అది కాకపోయినా ఏదో ఉద్యోగం చేసేదాకా నేను వెయిట్ చేస్తాను. మా వాళ్ళని ఒప్పిస్తాను. రూప ఆశగా అతన్ని చూస్తూ అంది. సురేష్ మొహంలో రంగులు మారాయి. ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏదో స్థిర నిశ్చయానికొచ్చి, చూడు రూపా, టు టెల్ యూ ఫ్రాంక్లీ, ఉద్యోగం వచ్చిన 5 ఏళ్లలోపు పెళ్లి మాట తలపెట్టను. నా సంపాదనతో హాయిగా ఫ్రీగా కొన్నాళ్ళైనా ఎంజాయ్ చెయ్యాలి. నేను పెళ్ళి, సంసారం ఈ జంజాటంలో దిగే ముందు ఐ వాంట్ టు ఎంజాయ్ లైఫ్. ఆ తర్వాత 5 ఏళ్ళంటే చాలా ఎక్కువ టైము. ఈ లోపల ఎన్నైనా జరగవచ్చు. నా మనసు మారొచ్చు, నీ మనసు మారొచ్చు. అప్పుడు నాకు నిన్ను చేసుకోవాలని లేకపోతే ఎందుకీ గొడవంతా? అన్నాళ్ళు ఒకరి కోసం వెయిట్ చేయడం మంచిది కాదు. మీ వాళ్ళు తెచ్చిన సంబంధం ఏదన్నా చూసుకోవడం మంచిదని నా ఉద్దేశం నిష్కర్షగా అన్నాడు. రూపమొహం ఎర్రబడింది. తీక్షణంగా చూసింది. కోపం, ఆవేశం పట్టలేకపోయింది. అంటే నన్ను చేసుకోవడం నీకిష్టం లేదన్నమాట. ఇన్ని మాటలెందుకు? ఈ డొంక తిరుగుడెందుకు? ఫ్రాంక్గా నీతో ఎంజాయ్ చెయ్యాలనుకున్నాను తప్ప పెళ్ళాడే ఉద్దేశం లేదని చెప్పకూడదు సురేష్. ఛీ, నీ వింత నీచుడువని తెలియక గోతిలోకి దిగాను. నీ అంత నీచుడు, హీనుడు. మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం, సురేష్ కర్కశంగా అన్నాడు. నీకో మర్యాద ఇవ్వాలా? ఇంత దగాకోరువని ఎన్నడూ అనుకోలేదు. ఇంత మోసగాడువని, ఇంత నీచుడువని తెలిస్తే రూప గుండెలు ఎగిసిపడ్డాయి. ఇప్పుడు తెలిసిందిగా, ఇంకా దూరంగా ఉండు, హేళనగా ఎత్తిపొడిచాడు. అవును, ఇంక నీ మోజు తీరిపోయింది. దూరంగానే ఉంటావింకా. నేనెంత పిచ్చిదాన్ని? నేనే కాదు, మా ఆడపిల్లలు ఎంత అమాయకంగా మీ మగాళ్ళని నమ్ముతారు. ఎన్ని వందల మంది, వేల మంది ఇలా మోసగించబడ్డా మళ్ళీ మళ్ళీ దీపం చుట్టూ చేరి మాడిపోయే శలబాలం మేము. ఓహ్, కవిత్వం బాగానే వచ్చే, నవ్వాడు వేళాకోళంగా. షటప్, సిగ్గులేదు? నవ్వెలా వస్తుంది మొహానికి? ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే నవ్వడం సంస్కారం అనుకుంటున్నావా? చదువుకున్నావు కాబోలు, సంస్కారం లేని ఆ డిగ్రీలెందుకు? రూప ఆవేశం పట్టలేక అరిచింది. నడి రోడ్డు అయ్యింది కానీ లేకపోతే చెంప చెల్లుమనిపించాలన్నంత ఆగ్రహం, కసి పుట్టింది ఆమెకి. మీ ఆడపిల్లలకి చేతనైంది ఏడుపేగా? ఏం, నేను కాదంటే ఏడవడం, చావు ఉంటే
గో టు హెల్ అని మరొకడిని పెళ్లాడి చూపాలి. అది ధైర్యం అంటే. "హ్మ్, ఈ దేశంలో మగాళ్ళందరూ నీ బ్రదర్సేగా. మీకు ఎన్నైనా వీక్నెస్లు ఉండవచ్చు. కానీ పొరపాటునైనా మాకు బలహీనతలుండరాదు. ఇలాంటి మగ వెధవలున్న దేశంలో నన్ను పెళ్లాడడానికి ఏ మగాడు ముందుకొస్తాడంటావు?" రూప తిరస్కారంగా చూస్తూ హేళనగా అంది. "పోనీ పెళ్లి కాకపోతే ఏడవాలా? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఆకలేస్తే అన్నం తిన్నట్టు చక్కగా నచ్చిన వాడితో ఎంజాయ్ చెయ్యొచ్చు. అలా అయితే రోజుకో హోటల్లో తిన్నట్టు ఇంటి భోజనం విసుగెత్తినట్టు ఉండదు." ఆహాహా! ఏం ప్రోగ్రెస్ థాట్స్! రియల్లీ! అలాగే రేపొద్దుట నీ పెళ్ళాన్ని ఆమె ఇష్టం వచ్చిన వాడి దగ్గరకు పంపిస్తూ ఉందువు గాని. సురేష్, నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఈ వేళాకోళాలు మాని ఆఖరిసారిగా అడుగుతున్నాను. పెళ్లి చేసుకుంటావా లేదా? చాలా సీరియస్గా చూస్తూ అడిగింది. డోంట్ బీ క్రేజీ. ఇంకెన్నిసార్లు చెప్పాలి? సురేష్, ఈ గేమ్ మీ మగాళ్ళకి అలవాటైన ఆటే. ఇలా ప్రేమించడం, మోసగించబడడము మా ఆడపిల్లలకి అలవాటే. ఇన్నాళ్ళు ఒకే గేమ్ ఆడారు. ఇప్పుడు గెలుపు మీదే అయింది. ఈసారి మాత్రం గెలుపు నీకు దక్కనివ్వను. ఇన్నాళ్ళు తిరిగి నన్ను వాడుకుని కూల్గా పెళ్లి చేసుకోను పో అంటే ఏడుస్తూ ఈ నుయ్యో గుయ్యో చూసుకోవడమో, అమ్మా నాన్న తెచ్చిన వాడిని పెళ్లాడడమో చేసేంత దద్దమ్మని కాను. ఎలా చేసుకోవో నేను చూస్తాను. అంతా నీ ఇష్టమే కాదు. ఏదో చెయ్యాలి. సురేష్కి బుద్ధి చెప్పాలన్న కసితో ఆవేశంగా అంది. సురేష్ మనసులో ఒక క్షణం బెదిరాడు. ఏం చేస్తావేం? రెట్టించాడు. నలుగురిలో నిలబెట్టి అంతా చెప్తాను. మీ ఇంటికెళ్ళి మీ నాన్నగారితో చెప్తాను. అప్పుడు పోయేది నీ పరువే నిర్లక్ష్యంగా అన్నాడు. ఇంకా నాకు పరువు మిగిలిందేమిటి? పోయిన పరువు ఎలాగో పోయింది. నిన్ను మాత్రం వదలను. మర్యాదగా ఒప్పుకో. యూ డెవిల్! బెదిరిస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చెయ్యి. గో టు హెల్! ఆడపిల్ల బెదిరిస్తుంటే తగ్గిపోవడానికి మగ అహం అడ్డు వచ్చి తీవ్రంగా జవాబిచ్చి విసవిస నడిచి వెళ్ళిపోయాడు సురేష్. వెడుతున్న సురేష్ను చూస్తూ చెంపలంబడి కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకోవడం మరిచి అలా కూర్చుండిపోయింది ఆ చీకట్లో. వాడిపోయిన మొహంతో వాచిన కళ్ళతో ఇల్లు చేరిన రూపని చూడగానే పద్మావతి సగం సంగతి అర్థమైపోయింది. ఆమె గుండెలు దడదడలాడాయి. ఏం వినాల్సి వస్తుందోనని ఆమె బెదిరింది మనసులో. గంట నుంచి ఆరాటంగా ఎదురు చూస్తోంది పద్మావతి. రూప తల్లి చూపుల నుంచి తప్పించుకుని తిన్నగా పడక గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయింది. పద్మావతి గబగబా గదిలోకి వచ్చి, ఆ అబ్బాయిని కలుసుకున్నావా? ఏమన్నాడు? అన్ని విషయాలు అడిగావా? ఆరాటంగా అడిగింది మంచం మీద కూర్చుంటూ. రూప జవాబివ్వలేదు. ఏమన్నాడే? అలా ఉన్నావేమిటి? కూతురి వంటి మీద చెయ్యి వేసి మరింత ఆరాటంగా అడిగింది. అటు తిరిగి పడుకున్న రూప కళ్ళంబడ నీరు కారింది. తల్లికి మొహం చూపలేక తలగడలో దాచుకుంది. పద్మావతి గాబరాగా, రూపా, ఏమైందే? పెళ్లి చేసుకోనన్నాడా? ఏం జరిగిందో ముందు చెప్పవే? గట్టిగా అడిగింది. రూప తల అడ్డంగా ఆడించింది. చేసుకోనన్నాడా? ఎందుకు? ఏం? వివర్ణమైన మొహంతో అంది పద్మావతి. అతని చదువు అవ్వాలట, ఉద్యోగం రావాలట, 5-6 ఏళ్ల వరకు చేసుకోడట. ఇంకా అతన్ని అన్నయ్యకే పెళ్లి కాలేదట. ఇప్పుడు సంపాదన లేకుండా పెళ్లి ఏమిటన్నాడు? రూప గొంతు పెగుల్చుకుని అంది. నాకు తెలుసు ఈ జవాబు వస్తుందని. చదువన్నా పూర్తి కాకుండా ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారు? పోనీ ఉద్యోగం వచ్చాక చేసుకుంటానన్నాడా? అనుమానంగా చూసింది. అది సరిగా చెప్పలేదమ్మా. ఎప్పుడో 5-6 ఏళ్ల సంగతి ఇప్పుడెందుకు? చెప్పను అన్నాడు. బేలగా అంది రూప తల్లివంక భయంగా చూస్తూ. తెలిసిందా? ఈ ప్రేమలు ఎలాంటివో? ఇప్పటికన్నా బుద్ధొచ్చిందా? ప్రేమించడం ఒక హాబీ ఈ కుర్రాళ్ళకి. అది పెళ్లిదాకా రానివన్న బుద్ధి జ్ఞానం నీకు లేకపోయింది. వాళ్ళు చక్కగా కట్నాలు తీసుకుని అమ్మానాన్నలు తెచ్చిన సంబంధాలు చేసుకుంటారు మళ్ళీ. అమ్మాయిలని ప్రేమించడం తిరగడం అంతా ఫ్యాషన్ మళ్ళీ. మళ్ళీ పెళ్లి మాత్రం చక్కగా ఆచార ప్రకారం సంప్రదాయాలు చూసి చేసుకుంటారు. వాళ్ళెంతమంది అమ్మాయిలతో తిరిగినా వాళ్ళు పెళ్లాడే అమ్మాయి మాత్రం గుమ్మం దాటని బుద్ధిమంతురాలై ఉండాలి మగవాళ్ళకి. ఇలాంటివి ఎన్ని చోట్ల వినడం లేదు, చూడడం లేదు. అందుకనే ఆడపిల్లల తల్లిదండ్రులు కూతుళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆరాటపడతారు.
ఎటొచ్చి ఎటుపోయినా నష్టపోయేది ఆడపిల్లలు, వాళ్ళని కన్న తల్లిదండ్రులు. రూపా, నీ తెలివి తక్కువతనం ఎంత చీటుకు దారితీసిందో ఇప్పటికన్నా తెలిసిందా? ఇప్పుడు మీ నాన్న నా ప్రాణాలు తీస్తారు. మధ్య నాకు చావొచ్చు పడింది. భయం, బాధ, ఆరాటం, ఆవేదన అన్నీ కలిసి పద్మావతి మతిపోగొట్టాయి. ఉద్యోగం వచ్చే వరకు ఆగుతాను. ఈలోగా సంబంధం నిశ్చయం చేసుకుని తాంబూలాలు తీసుకుందాం. మా నాన్న వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి నిశ్చయం చేస్తారని నెమ్మదిగా నచ్చచెప్పకపోయావా? అదీ చెప్పానమ్మా. ఏ ఉద్యోగం వచ్చినా 5 ఏళ్లలోపు చేసుకోవడం అన్నాళ్ళు. తర్వాత ఏమో, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో, నా మనసు మారవచ్చు. ఇంట్లో చెబితే నీకిప్పుడు పెళ్లి తొందరేం వచ్చిందని తిడతారు అన్నాడమ్మా. అతడికి చేసుకునే ఉద్దేశం ఉంటే ఉద్యోగం రాగానే చేసుకుందాం అనేవాడు. నేను ఎంత చెప్పినా దానికి ఒప్పుకోలేదు. ఏదో సరదాగా తిరిగాం, ఇప్పుడేం కొంప మునిగిందన్నాడు. రాస్కెల్, సరదాగా తిరిగాడా? వాడికి అక్క చెల్లెళ్ళుండి ఉండరు. ఆ చెల్లెళ్ళని ఇలా సరదాగా తిరిగి రమ్మని పంపుతాడా? రేపొద్దుట పెళ్ళాన్ని పంపుతాడా? వాదించి ఏం లాభం? నీకసలు బుద్ధి ఉంటే ఇలా ఎందుకు చేస్తావు? ఈ వెధవ అబద్ధాలాడి ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు. ఇప్పుడేం చేస్తావు? మీ నాన్నకి ఏం చెప్తావు? పద్మావతి కోపంతో కూతురిని తిట్టసాగింది. వాడెందుకు చేసుకోడో నేను చూస్తాను. వాడి ఇంటికెళ్ళి వాడి నాన్నతో అంతా చెప్తాను. అందరి ముందు నిలబెట్టి వాడి మొహాన పేడనీళ్లు కొట్టి బుద్ధి చెప్తాను. రూప పౌరుషంగా అంది. నోరు మూసుకో, పిచ్చి మాటలు మాట్లాడకు. చేసింది చాలక ఇంక పౌరుషం కూడాను. ఆడపిల్లవు, నీకుండాలి జాగ్రత్త. మా వాడెందుకు అని నీ మొహాన పేడనీళ్లు కొట్టి పంపిస్తారు అందరూ, కోపంగా అంది పద్మావతి. ఆమెకి ముందు సమస్య భర్తకి ఏం చెప్పాలా అన్నది. ఈ సంగతి ఎందరికీ తెలిసిందో దీనివల్ల పర్యవసానం ఎలా ఉంటుంది? కూతురు పెళ్లికి ఇదో సమస్య అవదు కదా అన్నది మరో భయం. అవునమ్మా, ఇద్దరం తిరిగాం, ఎంజాయ్ చేశాం. అంత సులువుగా వదిలేసి పోనిస్తానా? అంత చేతకాని దద్దమ్మలా ఊరుకోను. ఊరుకుంటుంటే మరింత చేస్తారు. కనీసం ఒక్కడికైనా బుద్ధి చెప్పాలి ఉక్రోషంగా అన్నది రూప. ఏమిటి నీవు చేసేది? నీకు నేనేమన్నా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశానా అంటాడు. నీ దగ్గర జవాబుందా దానికి? వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళైనా కొడుకు చేసుకోనంటే బలవంతంగా చేస్తారా? ఒకవేళ చేసినా ఆ కోపం, కసి నీ మీద చూపి హింసించడా పెళ్ళయ్యాక? ఇవన్నీ ఉత్తి కబుర్లు. మగాడికి ఇష్టం లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు, నిస్పృహగా అంది. కోర్టుకి ఈడుస్తాను, కసిగా పళ్ళు కొరికి అంది రూప. ఆ అక్కడా ఇదే మాట అడుగుతారు. ఇష్టపడి తిరిగావా లేదా? బలవంతం చేసినట్లు సాక్ష్యం ఉందా అంటారు. ఏం చేస్తావు? రూపా, చిన్నతనం ఆవేశంలో ఏదో మాట్లాడటం తప్ప ఇదేం లాభం లేదు. ఎప్పటికైనా మేల్కొన్నావు, పూర్తిగా మునగకముందే. అదృష్టవంతులం. ఇదేమన్నా అయితే మొహం ఎత్తుకోలేకపోయేవాళ్ళం. ఇంక నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు. ఇల్లు వదులు చెప్తా. ఇచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచి అల్లరి పాలయ్యావు. ఇంక బుద్ధి తెచ్చుకో. పద్మావతి మాట్లాడుతుండగానే విశ్వనాథం గదిలోకి వచ్చాడు. అతను ఆఫీసు నుంచి వచ్చిన సంగతన్నా ఇద్దరూ గుర్తించలేదు. తల్లి కూతురు అతన్ని చూసి గాబరా పడ్డారు. కళావిహీనంగా ఉన్న ఇద్దరి మొహాలు ఆయన దృష్టి నుంచి దాటిపోలేదు. ఏమిటి గూడుపుటాని చేస్తున్నారు ఇద్దరు? ఏం జరిగింది? గంభీరంగా అన్నాడు విశ్వనాథం. ఏం లేదు. పద్మావతి తడబడుతూ కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది. ఏం లేకపోవడం ఏమిటి? నీ కూతురు సంగతి ఏమైంది? అడిగిందా? ఏమన్నాడు? కూతురు వంక చూస్తూ అడిగారాయన. రూప భయంగా తలదించుకుంది. పద్మావతి మరోవైపు చూసింది. ఏమైందంటే మాట్లాడరే? ఒక్క కసురు కసిరారు అసహనంగా. ఆ అబ్బాయి చదువది అవ్వలేదు. చదువై ఉద్యోగం వచ్చి 5-6 ఏళ్ల వరకు చేసుకోడట. పద్మావతి గొనిగింది. అయిందా? నాకు తెలుసు ఇలాంటి జవాబొస్తుందని. ఇప్పుడు ఇంకా ఏం చేస్తుందట నీ కూతురు? ఊరు వాడా తెలిసింది ఈ సంగతి. కూతురి వంక తిరస్కారంగా చూశారాయన. ఇది వరకు తెలియకపోయినా ఇప్పుడు మీ కేకలకి అంతా తెలుసుకుంటారులేండి. ముందు మీరే వెళ్ళి అందరికీ చాటించేలా ఉన్నారు. అక్కసుగా అంది పద్మావతి భర్తను చురచురా చూస్తూ. ఇదిగో, ఇలాగే పిల్లల్ని వెనకేసుకు వచ్చి ఇన్నాళ్ళు పాడు చేశావు. అది ఆడించినట్లు ఆడావు.
తల్లి కూతురు కలిసి నాటకం ఆడారు. నాకు తెలియకుండా ఇన్నాళ్ళు. ఇప్పుడు పాడు చేశావు. అది ఆడించినట్లు ఆడావు. ఇప్పుడు ఆడండి. అందరూ కలిసి గంగలో దూకండి. నీకు నీ కూతురి సంగతి అనవసరం. ఇంక దాని సంగతి ఎత్తితే అడుగు. ఇద్దరూ ఏం చేస్తారో చేసుకోండి. వాడి కాళ్ళు పట్టుకుని పెళ్లి చేస్తావో మరేం చేస్తావో చెయ్యి. ఆయన కోపంగా విసురుగా గదిలోంచి వెళ్ళిపోయారు. పద్మావతి నిట్టూర్చి రూపవంక ఒకసారి చూసి గదిలోకి వెళ్ళిపోయింది. మాడిపోయిన మొహంతో రూప పక్క మీద వాలిపోయింది. రాత్రి 10:30 అయింది. రేపు వాదించాల్సిన కేసు గురించి ఆఖరిసారిగా చదివి పాయింట్స్ నోట్ చేసుకుంటుంది సుమతి. ఆ పని పూర్తి చేసి నిద్రపోవాలి అనుకుంటూ ఆవలింతలు వస్తున్నా నిద్ర ఆపుకుంటూ చకచకా కాగితాలు తిరగేస్తుంది సుమతి. బయట కాలింగ్ బెల్ మోగింది. ఇంత రాత్రి ఎవరొచ్చారు చెప్పమా అనుకుంది. వంట ఆవిడ వెంకటమ్మ గారు అప్పుడే వంటింటి నడవలో గుర్రు పెట్టి నిద్రపోతోంది. సుమతి ఆవిడ లేచి తలుపు తీస్తుందేమోనని కాసేపు చూసి బెల్ మరోసారి మోగడంతో లేచి వీధి తలుపు తీసి ఆశ్చర్యపడింది. ఎవరమ్మా నీవు? ఏం కావాలి? అంది. నమస్కారం అండి. మా ఇల్లు ఈ ముందు సందులో ఉంది. మీతో పనుండి వచ్చాను. లోపలికి రావచ్చా అండి? అంది నమస్కారం చేసి. ఇప్పుడా? ఇంత రాత్రా? రేపు రాకూడదు? అంత అర్జెంటా? నీ పేరేమిటమ్మా ఇంతకీ? ఒంటరిగా ఇలా రాత్రి సందిగ్ధంగా అంది సుమతి. అంతా చెప్తాను. ఈ రాత్రి ఎందుకు వచ్చానో మీకు అర్థం అవుతుంది. మా నాన్నగారి పేరు విశ్వనాథం గారు. ఆయన బ్యాంక్ ఆఫీసర్. మీ ఇంటి ఎదురుగా చాలాసార్లు వెళుతూ మీ బోర్డు చూశాను. మీ నుంచి ఒక సహాయం కోరి ఇలా వచ్చాను. నా పేరు రూప. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. అర్థిస్తూ అడిగిన రూపను చూసి పరువు మర్యాద గల ఓ ఇంటి ఆడపిల్ల అని అర్థం చేసుకుని ఇలా ఒంటరిగా ఏం పని మీద వచ్చిందని ఊహించడానికి ప్రయత్నిస్తూ రా లోపలికి రామ్మా అంది సుమతి. దారికి అడ్డు తొలగి రూప లోనికి రాగానే తలుపు వేసి ఆఫీసు గదిలోకి తీసుకువెళ్ళి కుర్చీ చూపి తను కుర్చీలో కూర్చుంది. లైటు వెలుగులో రూపని ఒక నిమిషం పరీక్షగా చూసింది. చెప్పమ్మా, ఏం పని మీద ఇలా వచ్చావు? ఇలా నీవు వచ్చినట్లు మీ ఇంట్లో తెలుసా? ఒంటరిగా ఎందుకు వచ్చావు? కుతూహలంగా చూస్తూ అడిగింది. లాయర్ సుమతి 35 దాటిన అవివాహిత యువతి. మంచి ఫిగర్తో, చక్కటి రంగు, మంచి ఫీచర్స్తో హుందాగా అందంగా ఉన్న వయసుకి 10 తక్కువ ఉన్నట్లుగా ఉంటుంది. అందం, చదువు, మంచి ప్రాక్టీసు అన్నీ ఉన్న ఆమె ఎందుకు అవివాహితగా ఉండిపోయిందో ఎవరికీ తెలియదు. 40వ వడిలో పడినా ఈనాడు ఆమెకు వివాహం చేసుకోవడానికి చాలామంది మగవాళ్ళు ముందుకు వస్తారు. మంచి ఇల్లు కట్టుకుంది. వంట మనిషి, దాసి, కారు డ్రైవరు, ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఇన్నాళ్ళు ముసలి తల్లి ఉండేది. ఆవిడ పోయి 3 ఏళ్ళు అయింది. తర్వాత ఇంత ఒంటరితనం భరించలేకేమో ఓ ఆడపిల్ల 15 ఏళ్లున్న ఓ అమ్మాయిని అనాథ శరణాలయం నుంచి తీసుకువచ్చి చదువు చెప్పిస్తూ పెంచుకుంటోంది. ఆ అమ్మాయి వచ్చాక ఆమె జీవితానికో వెలుగొచ్చినట్లు, జీవితానికో అర్థం ఏర్పడినట్లు లాయర్ సుమతి మొహంలో సంతోషపు ఛాయలు కనిపిస్తున్నాయి. నిర్లిప్తంగా ఉండే ఆమెలో ఓ నూతనోత్సాహం కనిపిస్తోందని అందరూ అనుకుంటున్నారు. ఆమె స్నేహితులు, తోటి లాయర్లు, హితులు ఆమెను వివాహం చేసుకోమని చెప్పి చెప్పి ఒప్పించలేక అందరూ వదిలేశారు. పోనీ ఏదో ఒక పిల్లని చేరదీసింది, కాస్త కాలక్షేపం అని సంతోషించారు అందరూ. ఆమెని లాయరుగా హైకోర్టులో మంచి పేరుంది. చాలా ఉదార స్వభావురాలని, హెల్పింగ్ నేచర్ అని అందరూ ఆమెతో స్నేహం ఉంచుకోవడానికి ఆరాటపడతారు. కానీ సుమతి అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే అందరినీ దూరంగా ఉంచుతూ తన పని తను చేసుకునే స్వభావం కలది. ఆమె ప్రాక్టీసు పెట్టిన ఇన్నాళ్లలో ఇలా ఒక అమ్మాయి రాత్రిపూట ఒంటరిగా రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసేమిటో చెప్పమా అన్న సందిగ్ధంలో పడింది. లాయర్ గారు, నా పేరు రూప. BA పరీక్ష రాశాను. మా ఇల్లు ఈ ముందు లైన్లో ఉంది. నేనిలా ఇంట్లో ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని కలవాలని వచ్చాను. దయచేసి నేను చెప్పే విషయాలు మీరు రహస్యంగా ఉంచాలి. మా వాళ్లతో అసలు చెప్పకూడదు. అసలు ఏమిటి విషయం? లాయరుగా నా సలహా సంప్రదింపుల కోసం వచ్చావా? ఏదన్నా కోర్టు కేసులో నా సలహా కావాలా? సుమతి ఆశ్చర్యంగా అడిగింది. లాయర్ గారు, నేనసలు మీ దగ్గరకు ఎందుకొచ్చానో నాకే తెలియదు. మీరేదన్నా సలహా ఇస్తారని, నాకేదన్నా చెయ్యగలరేమోనన్న ఆశతో వచ్చాను. మీరెంతవరకు నా సహాయపడగలరో అసలు సహాయం గురించి నాకు తెలియదు.
నేను చెప్పింది విన్నాక అప్పుడు మీరే ఆలోచిద్దురు గాని నాకట్టే టైం లేదు. ఓ అరగంటలో వెళ్ళిపోవాలి. అసలు ఇంట్లో తెలియకుండా ఎలా వచ్చావు? అనుమానంగా అడిగింది. ఇంట్లో అంతా పడుకున్నారు. నా రూముకి పైన తాళం పెట్టి ఇలా వచ్చాను. మధ్యలో మా అమ్మ లేవదు. లేచిన నా రూములోకి రాదు. సరే చెప్పు. సుమతికి కుతూహలంగా ఉంది రూప వచ్చిన విషయం తెలుసుకోవడానికి. రూప ధైర్యంగా జంకు గుంకు లేకుండా తన గురించి తన ఫ్యామిలీ గురించి ముందు క్లుప్తంగా చెప్పి తరువాత సురేష్తో తన పరిచయం ప్రేమ అతను నిరాకరించడం ఇంట్లో తల్లిదండ్రి తిట్టడం వారి బాధ అన్నీ వివరంగా చెప్పింది. సుమతి చాలా శ్రద్ధగా కుతూహలంగా వింది. ఇందులో నేను నీకు చేయగలిగిన సహాయం కానీ ఇచ్చే సలహా కానీ ఏముంటుందమ్మా? ఇలాంటి కథలు వందలు వేలు విన్నా. ఇది పాత కథే కదా? అవును లాయర్ గారు, ఇది పాత కథే. ఈ పాత కథకి కొత్త మలుపు తిప్పాలని, దానికి మీరేమన్నా సహాయపడగలరేమోనని వచ్చాను. రూప ఆశగా ఆమె మొహంలోకి చూసింది. సుమతి సందిగ్ధంగా రూపవంక చూసింది. నాకేం అర్థం కావడం లేదు. ఇందులో నేనేం సహాయం చేయగలనమ్మా? లాయర్ గారు, నేను నేను నెల తప్పానని అనుమానంగా ఉంది. తలదించుకుని అంది. సుమతి తెల్లబోయింది.